హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ వెలుగు పేపర్లో దాదాపు 4-5 రోజుల నుంచి అన్ని పేపర్లలో కూడా ఐటమ్స్ అయితే వస్తున్నాయి. వరుసగా నోటిఫికేషన్లు వేయబోతున్నారు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇదైతే పేపర్లలో ఐటమ్స్ అయితే వస్తున్నాయి. మరి అది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులను ఊరడించడానికి ఇస్తున్నారా, లేకపోతే నిజంగా జరుగుతున్నా అనేది పక్కన పెడితే అసలైతే కసరత్తు అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాము, ముందు వీడియోలలో కూడా చెప్పుకున్నాము. మాజీ సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఏ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు తక్కువ ఉన్నాయి, ఒకవేళ ఎక్సెస్ పోస్టులు అనవసరంగా పోస్టులు భర్తీ చేసే వాళ్ళు ఖాళీ కూర్చున్న పరిస్థితి ఉన్న సందర్భాలు ఏంటి, ఒకవేళ కొన్ని రెవెన్యూ లాంటివి ఉంటాయి, రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ లాంటి దాంట్లో ఎక్కువ అవసరం ఉంటుంది, సిబ్బంది అవసరం ఎక్కువ ఉంటుంది, మిగతా దాంట్లో తక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉన్న వాటిలో ఉన్నప్పటికీ కూడా ఒక క్లర్క్ పోస్టు ఒక ఇదే ఉంటాయి, అలాంటివి ఎక్కువ భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి రేషనలైజేషన్ చేయడానికి ఒక కమిటీ అనేది వేశారు. ఆ కమిటీ ముగ్గురు ఐఏఎస్లు ఉన్నట్టున్నారు, దాంట్లో కూడా నడుస్తుంది అది. సరే, వాళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తారు. ప్రస్తుతం అయితే నోటిఫికేషన్లు అయితే ఏమీ ఉండవు నవంబర్ దాకా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నవంబర్ దాకా అయితే ఎటువంటి నోటిఫికేషన్లు పడవు. నవంబర్ తర్వాత మాత్రం డెఫినెట్గా నోటిఫికేషన్లు పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయని నేను పర్సనల్గా అనుకుంటున్నా. ఎందుకు ఇంకొక మాట ఏంటంటే, ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి, డిసెంబర్కి 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి కాబట్టి కొన్నైనా భర్తీ చేస్తే బెటరు అని చెప్పేసి ఒక ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అందులో భాగంగా ఒక 25,000 పోస్టులు అయితే డెఫినెట్గా వేస్తారని చెప్పేసి అంటున్నారు. ఆ 25,000 పోస్టులలో పోలీసు ఉద్యోగాలు మాత్రం దాదాపు మన కొత్త డీజీపీ గారు కూడా ప్రకటించారు కదా, 12,000 13,000 కొత్త పోస్టులు ఉన్నాయని చెప్పేసి. ఆ కొత్త పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేవి పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ముందు పోలీస్ అభ్యర్థులు ప్రిపరేషన్ అవ్వడం అనేది స్టార్ట్ చేయడం అనేది బెటర్ ఇప్పుడున్న పరిస్థితులలో. ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ది అయిపోయింది. గ్రూప్ 2ది కూడా మనకి ఈ మధ్య గ్రూప్ 2కి సంబంధించిన సెలక్షన్స్ కూడా రిలీజ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ ఉండటం వల్ల ఎన్నికల అధికారులతో చర్చించి అది ఎప్పుడు నియామక పత్రాలు ఇవ్వాలని ఏంటి అనేది అది డిసైడ్ చేస్తారు. 783 మంది కూడా అది ఇచ్చేస్తారు, రిక్రూట్మెంట్ ఇది ఇచ్చేస్తారు. ఆ తర్వాత గ్రూప్ 3 పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది ఇప్పటికే. ఈ గ్రూప్ 3 నియామక ప్రక్రియను కూడా అక్టోబర్లోపే పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదంతా అయిపోయిన తర్వాత నవంబర్లో వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ ఏమంటారు ఇది అవి నియామక పత్రాలు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత అంటే నవంబర్ నుంచి నోటిఫికేషన్లకు అవకాశం అయితే ఉంది. నవంబర్ ఆర్ డిసెంబర్ ఈ 2 నెలలలో నోటిఫికేషన్స్కి అయితే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అగ్రికల్చర్ విద్యాశాఖతో పాటు పలు డిపార్ట్మెంట్ నుంచి వివరాలు అయితే వచ్చేసినాయి. కొత్త రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్లు కానీ ఈ డేటా అంతా కూడా తీసుకున్నారు. కొత్త నోటిఫికేషన్కి అయితే ఓన్లీ టీజీపీఎస్సే కాదు, మిగతా బోర్డులు కూడా, అంటే పోలీసు ఉద్యోగ నియామక మండలి కానీ, వైద్య విద్య కానీ, విద్యుత్ మండలి కానీ, ఇట్లాంటివన్నీ వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్స్ అయితే అది గురుకుల కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. 60,000 నియామకాలు చేపట్టడం, సరే పాతయో కొత్తయో మొత్తానికి అయితే 60,000 చేసామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పుకుంటుంది కాబట్టి ఇంకొక 25,000 అయినా భర్తీ చేయాలని చెప్పేసి ప్లానింగ్ అయితే చేస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖలో 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తామని చెప్పేసి కొత్త డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి నోటిఫికేషన్లు ముందుగా పోలీసు ఉద్యోగాల్లో పడతాయని చెప్పేసి మాత్రం నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నా. వాటిని వేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురుకుల పాఠశాలలో పోస్టులు పడే అవకాశాలు ఉన్నాయి. సర్కార్ బడుల్లో టీచర్ పోస్టులు కానీ, డిప్యూటీ డిఈఓ పోస్టులు కానీ, డైట్ బీఈడీ కాలేజీలో లెక్చరర్లు, తర్వాత ఎస్సీఆర్టీలో ఖాళీలు, వీటన్నిటిని కూడా నింపడానికి ముందు ఈ ఫస్ట్ పోలీస్ నియామక మండలేమో పోలీసు ఉద్యోగాలు వేస్తుంది. టీజీపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా హెల్త్ శాఖతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. వీటన్నిటికీ నవంబర్ లేదా డిసెంబర్లో మొదటి వారంలోనే నోటిఫికేషన్లు వేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. వీటితో పాటుగా తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను ఇంకేమైనా భర్తీ చేయాల్సినవి ఉంటే వాటిని కూడా ఫారెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అప్పటికి 2 నెలలకైతే నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ నేను విజ్ఞప్తి చేశారంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను సపరేట్ వీడియో ఇస్తాను వాళ్ళ కోసం అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు నుంచి ఎట్లా ప్లానింగ్ చేసుకుందాం ఏంటి అనేది మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ మీద ఉన్నది మీకు ఉన్న అవకాశం అది ఒకటే కాబట్టి, కానిస్టేబుల్స్ ఒకటే కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు లాస్ట్ మినిట్లో 1 మార్కు, హాఫ్ మార్కులు, పావు మార్కులలో పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా ఈసారి మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి మీరు ఎలాంటి
చర్యలు ఎలాంటి చదువుకు ప్రారంభించాలి ఏంటి అన్నది నేను ఈ 2 నెలలు కాదు, ఇంకా మీకు 4-5 నెలలు పడుతుంది కదా కనీసం అది నోటిఫికేషన్ వచ్చి మీరు ఎగ్జామ్ రాసేసరికి. ఈ 5 నెలలు 4 నెలలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్నది నేను వరుసగా వీడియోలు ఇస్తాను రేపటి నుంచి. అందువల్ల మీరు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అని యాప్ ఉంది, ఆ యాప్ లింక్ కూడా దీంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే కొత్త కోర్సులో ఏం జాయిన్ అవ్వద్దు, నేను చెప్తాను. ఇంకా ప్రక్రియ స్టార్ట్ అవుతుందనగా నేను కొత్త కోర్సులో ఒకటి స్టార్ట్ చేస్తాను, అప్పుడు జాయిన్ అవ్వదు. కానీ ఇప్పుడేం జాయిన్ అవ్వద్దు. జస్ట్ ఏంటంటే వీడియోలు మాత్రం రెగ్యులర్గా వాచ్ చేయండి, మీకు మంచి వీడియోలు అయితే ఇస్తాను నేను పోలీసులకు సంబంధించి. ముందు స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మిగతా వాటికి అనిశ్చితిగా ఉంది కాబట్టి పడతాయో ఎప్పుడు పడతాయో ఏంటో అన్నట్టు కాబట్టి పోలీసులు అయితే గ్యారంటీ పడతాయి. డీజీపీ గారు కూడా ప్రకటించారు కాబట్టి పోలీసులు అయితే గ్యారంటీ పడతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా నేను రెగ్యులర్గా ఇస్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవంబర్ డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను కూడా నమ్ముతున్నా. చూడాలి మరి. ఇదైతే నేను దీన్ని బ్లఫ్ చేయడానికి అయితే అనుకోవట్లేదు, పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా. పోలీసు ఉద్యోగాలు మాత్రం రెగ్యులర్గా అవుతాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు మీ అందరికి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎట్లాంటి నోటిఫికేషన్ ఎట్లా పడతాయి ఏంటి అవన్నీ మొత్తం నేను స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి. దానికి సంబంధించిన రెగ్యులర్ వీడియోలు మన దీంట్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.